వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఇన్వెస్టర్స్ జోన్. టుడే అవర్ టాపిక్ ఈజ్ స్టాక్ మార్కెట్లో పుష్పలు ఉన్న జాగ్రత్త. పుష్ప నెంబర్ 1, యువర్ బ్రోకరేజ్ పుష్ప నెంబర్ 1. ఎందుకంటే మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు బ్రోకరేజ్ ఎంత ఉందో ముందు తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా లక్షకు 300 to 500 రూపీస్ ఛార్జ్ చేసే బ్రోకర్స్ చాలామంది ఉన్నారు. అందుకే మీరు అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ చేసే ముందు మీ యొక్క కమిషన్ ఎంత ఉంది, బ్రోకరేజ్ ఎంత ఉందో మీరు ముందు చెక్ చేసుకొని తర్వాత ట్రేడింగ్ చేయాలి. పుష్ప నెంబర్ 2, అవర్ గవర్నమెంట్ ఈజ్ పుష్ప నెంబర్ 2. ఎందుకంటే మనకు వచ్చే ప్రాఫిట్స్ 10 to 20% ఛార్జెస్ అండ్ కమిషన్ ద్వారా గవర్నమెంట్కే వెళ్తుంది. యుఎస్ అండ్ సింగపూర్తో కంపేర్ చేసుకుంటే మన యొక్క ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పుష్ప నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఈ పుష్ప నుంచి తప్పించుకోవాలంటే మనం యుఎస్ ఆర్ సింగపూర్లో ట్రేడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పుష్ప నెంబర్ 3. స్టాక్ మార్కెట్లో పుష్ప నెంబర్ 3 సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా చాలామంది పరిచయమై మీకు ఇంత ప్రాఫిట్స్ ఇస్తాము, ఈ విధంగా మనీ మీకు ప్రాఫిట్స్ ఇస్తామని చెప్పి మీ యొక్క అమౌంట్ని లాస్ చేస్తూ ఉంటారు. అందుకే సోషల్ మీడియా ద్వారా వచ్చే కాల్స్ కానీ ఎటువంటిది నమ్మవద్దు. పుష్ప నెంబర్ 4, టెలికాలర్స్. మనకి ఎక్కువగా అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే ఇండోర్ అండ్ గుజరాత్ నుంచి కాల్ చేసి మీకు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, మీకు కాల్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఈ 10,000, 20,000 సబ్స్క్రిప్షన్ చేసుకొని మీ యొక్క అకౌంట్ని లాస్ చేస్తుంటారు. అందుకే ఇటువంటి కాల్స్ని, ఇటువంటి టెలికాలర్స్ని ఎక్కువగా నమ్మవద్దు. పుష్ప నెంబర్ 5, స్టాక్ మార్కెట్లో పుష్ప నెంబర్ 5, ఎఫ్ఐఎస్, డిఎస్ ఆపరేటర్స్. వీళ్ళు అతిపెద్ద పుష్పాలు. వీరి నుంచి తప్పించుకోలేము. వీళ్ళ నుంచి తప్పించుకోవాలంటే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా మారాలి. పై పుష్పాల్లో మీరు ఏ పుష్ప ద్వారా మోసపోయారో కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.